చాలామందికి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు. కానీ బీట్రూట్‌లో చాలా మంచి గుణాలున్నాయండి. బీట్రూట్ తీసుకోవడం వల్ల డైజెషన్ త్వరగా అయిపోయి, మోషన్ ఫ్రీగా అయిపోతుంది. అలాగే ఎనీమియా కూడా ఉండదనమాట. మరైతే బీట్రూట్‌ని ఇలా పచ్చడిలా చేసుకొని తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తింటారు. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. పక్కన వేగుతుంది కదా ఆలూ ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి. మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నూనె వేడైన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజులో ఉన్న బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టు చూసుకొని 7 లేదా 8 ఎండుమిర్చిని వేసుకోవాలి. 5 లేదా 6 చిన్నులపాయ గబ్బాల్ని పొట్టు ఒలుచుకొని వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకొని ధనియాలు వేగేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి తగినంత ఉప్పుని వేసుకోవాలి. బెల్లం తురుముని 2 స్పూన్ల వరకు వేసుకోండి. బీట్రూట్లో ఉన్న వగరు అనేది పోతుంది. చట్నీ టేస్ట్ అనేది రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకే చింతపండును కూడా వేసుకొని మెత్తగా, నీళ్ళని లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్ళు ఏమీ యాడ్ చేసుకోకూడదండి. దీన్నే మధ్య మధ్యలో ఆపుకుంటా కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తిరగమాత కోసం అదే ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ కూడా వేసేసి కలుపుకుంటా లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల బీట్రూట్ పచ్చడి టేస్టీగా ఉంటుందండి. తినని వాళ్ళు కూడా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మెచ్చే వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.